ఆది సంఘముతో పోలిస్తే ప్రస్తుత సంఘం విస్మరించిన ఒక మహా గొప్ప సత్యం ఉందండి. ఈ మహా గొప్ప సత్యాన్ని గురించి పలుమార్లు నా సందేశాలలో నేను చెప్పాను. ఆ సత్యం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే చివరిలో ఒక మాట కనిపిస్తుంది. మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎంత చక్కగా ఉందండి. మానక ప్రార్థనను గురించి మనకు తెలుసు. విసుగక నిత్యము ప్రార్థన చేసి ఉండాలి అనేటువంటిది మనం విన్నాం కదా. ఎడతెగక ప్రార్థన చేయండి, ఆ మాట విన్నాం కదా. అయితే మానక కృతజ్ఞతాస్తుతులు, ఈ మాట విన్నారా? అవునండి. ఎవరి జీవితంలో మానక కృతజ్ఞతాస్తుతులు ఉంటాయో ఆశీర్వాదాల పంట ఉంటుంది. అయితే ఎందుకొరకు పౌలు స్తుతించాడు కృతజ్ఞతాస్తుతి? ఆ భాగ్యం గమనిస్తే, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి గనుక అంటున్నాడు. హల్లెలూయా. పౌలు ప్రకటించిన వాక్యం దేవుని వాక్యం అని చెప్పి సంఘం అంగీకరించిందంట. దానికి పౌలు గర్వించలే, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. తగ్గించుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతి ఉంటుంది. కృతజ్ఞతాస్థితి ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి. నిత్యమైన కృతజ్ఞత అలవాటు కలిగి ఉందామా? దీవించబడదామా? ఆమేన్.